ఫిలాసఫీ అనే ఇంగ్లీష్ మాట ఫిలియా, సోఫియా అనే రెండు గ్రీకు మాటల కలయిక నుంచి ఏర్పడింది. ఫిలియా అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానం. కనుక ఫిలాసఫీ అంటే జ్ఞానాసక్తి, జ్ఞాన పిపాస అని అర్థం. ఫిలాసఫీ అనేదాన్ని తెలుగులో తత్వశాస్త్రము, తత్వ విచారము అనవచ్చు. తత్ అంటే అది, త్వం అంటే స్వభావము, తత్వం అంటే దాని యొక్క స్వభావము అని అర్థం. దేని యొక్క స్వభావము? మనం దేని గురించి ఆలోచిస్తున్నామో దాని యొక్క స్వభావం. తత్వ జిజ్ఞాస బాల్యంలోనే ప్రారంభమవుతుంది. వాన కురిస్తే, మెరుపు మెరిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే ఏమిటి వాన, ఎందుకు ఈ మెరుపు, ఆ హరివిల్లు ఎలా ఏర్పడింది అని బాలుడు తల్లినో తండ్రినో ప్రశ్నిస్తాడు. సూర్యుడు, చంద్రుడు రోజు ఒక దిక్కునే ఉదయిస్తారేం, ఒక దిక్కునే అస్తమిస్తారేం అని ప్రశ్నిస్తాడు. నక్షత్రాలు పగలు కనపడమేమిటని అడుగుతాడు. పక్షులు గాలిలో ఎలా ఎగురుతున్నాయని అడుగుతాడు. ఈ ప్రశ్నలన్నీ తత్వాన్వేషణ క్రిందకే వస్తాయి. బాలుడికి అర్థమయ్యే రీతిలో వీటికి సమాధానాలు చెప్పాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. ఏవో కథలు కల్పించి సమాధానాలు చెప్పటం జరుగుతుంది. కానీ బాలుడు పెద్దవాడవుతున్న కొద్దీ పెట్టకథలతో సంతృప్తి పడడు. శాస్త్రీయ సమాధానాల కోసం అన్వేషిస్తాడు. సైన్సు అలాగే అభివృద్ధి అవుతుంది. సైన్స్ చెప్పే పాఠాలనే మనిషి విశ్వసించాల్సి వస్తుంది. దేవుడు, మతం అనేవి విశ్వాసానికి సంబంధించింది. కానీ శాస్త్రీయంగా నిరూపింపబడేది సైన్స్. మానవాళి అభివృద్ధి అంతా కూడా సైన్స్ మీదే ఆధారపడి ఉంది కదా. ఈ జ్ఞానాసక్తి అనే విషయం మీకు నచ్చిందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే రోజు నా ఈ షార్ట్స్ని ఫాలో అవ్వండి. చాలా విషయాల్ని మీకు పరిచయం చేస్తాను. ఇవన్నీ నా సొంతం కాదండోయ్, సేకరించినవి మాత్రమేనని గమనించాలి. కానీ ఛానల్లో మాత్రం నా కవిత్వము, కథలు, అనువాద కథలు, ఇతరుల కథలు చాలా ఉన్నాయి. అక్కడికి వచ్చి వాటిని తప్పకుండా వినండి. అవి నిజముగా మంచి మంచి కథలు. తప్పకుండా వస్తారు కదూ. నమస్తే.